शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। वक्रतुंड महाकाय कोटि सूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव मम सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం శ్రీరామ జయం. సభాయి నమః. పెండ్యాల ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగాది వేడుకలను ఆన్లైన్ లో చూస్తున్న వారందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఉగాది అనగా యుగ ప్లస్ ఆది యుగాది, వాడుక భాషలో ఉగాది. బ్రహ్మదేవుడు కలియుగ సృష్టి ప్రారంభించినది చైత్ర శుద్ధ పాడ్యమి నాడని మన పెద్దలు చెబుతారు. అందువల్ల ఈ రోజు మనం ఉగాది వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ ఉగాది రోజు ఖచ్చితంగా చేయవలసిన విధులు ఏమిటంటే, సూర్యోదయానికంటే ముందుగా నిద్ర లేవాలి, తలస్నానం అభ్యంగన స్నానం ఆచరించాలి, నూతన వస్త్రాలు ధరించాలి, ఇల్లంతా శుభ్రంగా కడిగి గుమ్మాలకు పసుపు రాసి బొట్టు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టాలి. తోరణాలు ఎందుకంటే పర్వదినాలలో ప్రదోష కాలంలో దీపాలు పెట్టే వేళ దేవతలు గంధర్వులు భూలోక విహారానికి వస్తారు. వారు ఆ విధంగా వచ్చేసరికి ఏ గుమ్మానికైతే పసుపు రాసి బొట్టు పెట్టి తోరణాలు కడతారో దేవతలు గంధర్వులు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకే గుమ్మాలకు పసుపు రాసి బొట్టు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టాలి. తరువాత ఇష్టదైవాన్ని కులదైవాన్ని పూజించాలి. ఆ తరువాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనగా ముందుగా తల్లిదండ్రులకు నమస్కరించి ఆ తరువాత గురువులకు పెద్దవాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు పొందాలి. ఆ తరువాత శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అనే శ్లోకం చదువుతూ నింబ కుసుమ భక్షణం అనగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న విశిష్టత ఏమిటంటే, మిగతా అన్ని భాషల వారికి నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఉన్నాయి, కానీ వారెవ్వరికీ లేనిది మన తెలుగు వారికి మాత్రమే సొంతమైనది ఈ ఉగాది పచ్చడి. ఇది మన ఋషుల గొప్పతనం. మొన్నటిదాకా శిశిర ఋతువు, వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు వసంత ఋతువు, వాతావరణంలో ఎండలు మార్పులు మొదలవుతుంటాయి. తద్వారా శరీరంలో కలిగే వాత పిత్త కఫ దోషాలను తొలగించే శక్తి ఈ ఉగాది పచ్చడికి ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఇది పరమ దివ్య ఔషధం. తరువాత బంధువులకి స్నేహితులకి అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేయాలి. ఆ తరువాత ముఖ్యంగా ప్రదోష కాలంలో సభలో లేదా దేవాలయంలో పండితుల ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగము అనగా 5 అంగములు కలది. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. పంచాంగ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే, తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మ సాధకః తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాధరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధిశ్చ పంచాంగం ఫలం త్విదం కాల విత్కర్మ కృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్. తిథి గురించి తెలుసుకోవడం వలన సంపదలు, వారం గురించి తెలుసుకోవడం వలన ఆయుర్వృద్ధి, నక్షత్రాల గురించి తెలుసుకోవడం వలన పాప నివారణ, యోగాల గురించి తెలుసుకోవడం వలన రోగ నివారణ, కరణాల గురించి తెలుసుకోవడం వలన కార్యసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. అంతేకాకుండా పంచాంగ శ్రవణం వలన రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, వరదలు భీభత్సాలు లాంటివి ఏమైనా ఉన్నాయా అన్నవి తెలుసుకొని వాటికి తగ్గ ముందు జాగ్రత్తలు తెలుసుకుని, గోచారీత్యా నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే వాటికి తగ్గ శాంతులు జరుపుకొని ఆరోగ్య ఐశ్వర్యాలు పొందే మార్గమే ఈ పంచాంగ శ్రవణం. మనం ఏదైనా కొత్త దేశం, కొత్త రాష్ట్రం, కొత్త ప్రదేశం వెళ్లే ముందు అక్కడ వసతి ఎక్కడ, ఉద్యోగం, వ్యాపారం, స్కూల్ ఇలాంటివన్నీ ముందుగానే తెలుసుకుంటాం. అదే విధంగా రాబోయే సంవత్సరంలో వచ్చే ఇబ్బందులను ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడటమే ఈ పంచాంగ శ్రవణంలోని ముఖ్య ఉద్దేశం. ఇక ఈ నూతన సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరానికి కేతువు అధిపతి. ఈ పరాభవం అనే నామం విని ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనిషిలోని అహంకారం, గర్వం, స్వార్థం పరాభవం అవడమే ఈ పేరులోని అంతరార్థం. కనుక ఈ సంవత్సరం ఎవరైతే వినయంతో నిజాయితీగా ధర్మబద్ధంగా కష్టపడతారో వారికి ఈ సంవత్సరం విశేషమైన ఫలితాలు అందిస్తుంది. ఇక ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముందుగా మనం ఈ సంవత్సర ఫలితాలు, కర్తరి నిర్ణయాలు అనగా కత్తెర, గురుమూఢమి, శుక్రమూఢమి మరియు గ్రహణాలు, ఈ సంవత్సరం వచ్చే పుష్కరాలు మరియు మేషరాశి మొదలుకొని 12 రాసుల ఫలితాలు,
కందాయ ఫలాలు మరియు అందరికీ ఎంతో ఆసక్తిదాయకమైన రాజ్యపూజ్య అవమానాలు మరియు ఆదాయ వ్యయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం శ్రీరామ జయం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఇప్పుడు పరాభవ నామ సంవత్సరం ఫలితాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరానికి రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నిరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. రాజాది నవనాయకులలో 7 శుభులు 2 పాపులు. రాత్రి యందు ఆరుద్ర ప్రవేశం. సుభిక్షము. సమస్త జీవరాశులు సుఖంగా ఉంటాయి. పశుపాలకుడు గోష్ఠాగార ప్రాపకుడు గోష్ఠ బహిష్కర్త శ్రీకృష్ణుడు అవడం చేత సుభిక్షంగా ఉంటుంది. సస్యవృద్ధి. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ప్రజలకు సుభిక్షము క్షేమము ఆరోగ్యాలు కలుగుతాయి. మొత్తము 4 తూముల వర్షము. సముద్రం యందు 7 భాగాలు, పర్వతాల యందు 9 భాగాలు, భూమి యందు 4 భాగాలు కురియను. సస్యానుకూల వర్షాలు కురియును. తెల్లని ధాన్యములు బాగా ఫలిస్తాయి. 16 వీసములకు 9 వీసముల పంట చేతికందును. అధిక జ్యేష్ఠ మాసం నుంచి తొలకరి వర్షాలు కురియును. ఇది సంవత్సర ఫలితం. ఇప్పుడు కర్తరి నిర్ణయం. కర్తరి అంటే కనుక పల్లెటూరులో కత్తెర అంటారు. ఆ సమయంలో గృహప్రవేశాలు, ఇల్లు కట్టడాలు, స్లాబు వేయడాలు, శంకుస్థాపన, దర్వాజా పెట్టడాలు మొదలగు కార్యక్రమాలు చేయరు. మే నెల 11వ తారీఖు నుంచి మే నెల 29వ తారీఖు వరకు కర్తరి ఉంది. మే నెల 11 నుంచి మే నెల 29 వరకు గృహప్రవేశాలు మొదలైనటువంటి కార్యక్రమాలు, ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా ఉండవు. తర్వాత అధిక జ్యేష్ఠ మాసము. 4 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈసారి జ్యేష్ఠ మాసం అధిక మాసం వచ్చింది. మే నెల 17వ తారీఖు నుంచి జూన్ నెల 15వ తారీఖు వరకు అధిక మాసం ఉంది. ఈ నెల రోజులు కూడా ఎటువంటి శుభ కార్యక్రమాలు అంటే గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు మొదలైనటువంటి కార్యక్రమాలు ఇవి కూడా ఉండవు. అధిక జ్యేష్ఠ మాసము మే 17 నుంచి జూన్ 15 వరకు ఉంది. తర్వాత మూడమి. ముందుగా గురు మూడమి జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు ఉంది. జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు గురు మూడమి. ఇది ఆషాఢ మాసం శుద్ధ విధి నుంచి ఆషాఢ మాసం బహుళ అమావాస్య వరకు వచ్చింది. ఎలాగో మనకి ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి గురుమూఢమి మొత్తం కూడా దాదాపు నెల రోజులు ఆషాఢ మాసంలోనే ఉంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆషాఢ మాసం మామూలుగానే ముహూర్తాలు ఉండవు. తర్వాత శుక్రమూఢమి, ఆశ్వీజ మాసం శుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి. అక్టోబర్ 19వ తారీఖు నుంచి అక్టోబర్ 29వ తారీఖు వరకు ఆశ్వీజ మాసం బహుళ చవితి వరకు సుమారు 10 రోజులు శుక్రమూఢమి ఉంది. ఆ సమయంలో వివాహాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, గృహప్రవేశాలు మొదలైన కార్యక్రమాలు ఏవి కూడా ఉండవు. తర్వాత యమునా నది పుష్కరాలు జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు కూడా 12 రోజుల పాటు యమునా నదికి పుష్కరాలు. అధిక జ్యేష్ఠ మాసం బహుళ పాడ్యమి సోమవారం అర్ధరాత్రి 1:50 మొదలవుతుంది. అంటే దేవగురుడు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు. అర్ధరాత్రి 1:50 కాబట్టి జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి వెళ్తారు ఆయన. కాబట్టి 2వ తారీఖు ఉదయం నుంచి పుష్కరాలు మొదలవుతాయి. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు కూడా యమునా నది పుష్కరాలు. మామూలుగా హరిద్వార్ పైన యమునోత్రి, ఉత్తరాఖండ్లోని యమునోత్రి దగ్గర యమునా నది పుట్టింది. అది ఉత్తరాఖండ్ నుంచి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ అలా ప్రవేశించి గంగతో కలిసి అంతర్వాహిని సరస్వతితో కలిసి ప్రయాగరాజు వద్ద త్రివేణి సంగమంలో కలుస్తుంది యమునా నది. ఢిల్లీలో ఉన్న వారికి యమున అంటే కనుక ఆగ్రా, మధుర మొదలగు ప్రాంతాలలో యమునా నది ఉంది. ముఖ్యంగా మధుర వెళ్తే కనుక శ్రీకృష్ణ జన్మస్థానం. ఆయన పాదాల దగ్గర పితృ కార్యక్రమాలు చేస్తే యోగప్రదము, వంశం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా సప్తమోక్ష క్షేత్రాలు అంటారు. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారక అంటే ద్వారకాపురి. ఇలా 7 సప్తమోక్ష క్షేత్రాలలో మధుర కూడా ఒకటి. కాబట్టి ఆ మధుర నగరంలో యమునా నది వద్ద పితృ కార్యక్రమాలు చేస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు. పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది. పిల్లలు లేని వారికి త్వరగా పిల్లలు పుడతారు. ఇప్పుడు కందాయ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం కందాయ ఫలితాల గురించి తెలుసుకుందాం. కందాయ ఫలితాలు అనగా ప్రతి నక్షత్రానికి 3 నెంబర్లు ఉంటాయి. ఓకేనండి. మొదటి 4 నెలలకి ఒక నెంబరు, తర్వాత 4 నెలలకి మరో నెంబరు, మళ్ళా 4 నెలలకి మరో నెంబరు, ఇలా మొత్తం 12 నెలలకి కలిపి 3 నెంబర్లు ఉంటాయి. ఆ నెంబరు సరి సంఖ్య అయితే కనుక సమానంగా ఉంటుంది. లాభము లేదు, నష్టము లేదు. బేసి సంఖ్య అయితే యోగప్రదంగా ఉంటుంది, అంటే లాభదాయకంగా అభివృద్ధికరంగా ఉంటుంది. 0 వస్తే కష్టాలు ఉన్నాయి అని అర్థం.
వరుసగా 2 సున్నాలు వస్తే మరీ కష్టాలు అని అర్థం. ఓకేనండి. దాన్ని బట్టి ఎవరి నక్షత్రానికి వారి నంబర్లు వారు గుర్తుపెట్టుకోండి. ముందుగా అశ్విని నక్షత్రం 4, 2, 4 అంటే 3 కూడా సరి సమానంగానే ఉన్నాయి. 4 అశ్విని నక్షత్రం 4, 2, 4. భరణి నక్షత్రం 7, 0, 2. 0 అంటే కష్టకాలం. కృత్తికా నక్షత్రం 2, 1, 0. రోహిణి నక్షత్రం 5, 2, 3. మృగశిర నక్షత్రం 0, 0, 1. 2 సున్నాలు వచ్చాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరుద్ర నక్షత్రం 3, 1, 4. పునర్వసు నక్షత్రం 6, 2, 2. వృషభి నక్షత్రం 1, 0, 0. 2 సున్నాలు వచ్చాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశ్లేష నక్షత్రం 4, 1, 3. మగా నక్షత్రం 7, 2, 1. పుబ్బా నక్షత్రం పూర్వ పల్గుని అంటారు, 2, 0, 4. ఉత్తర పల్గుని అంటే ఉత్తరా నక్షత్రం 5, 1, 2. హస్తా నక్షత్రం 0, 2, 0. 2 సున్నాలు వచ్చాయి, జాగ్రత్తగా ఉండాలి. చిత్రా నక్షత్రం 3, 0, 3. స్వాతి నక్షత్రం 6, 1, 1. విశాఖ నక్షత్రం 1, 2, 4. అనురాధ నక్షత్రం 4, 0, 2. జ్యేష్ఠ నక్షత్రం 7, 1, 0. మూలా నక్షత్రం 2, 2, 3. పూర్వాషాఢ నక్షత్రం 5, 0, 1. ఉత్తరాషాఢ నక్షత్రం 0, 1, 4. శ్రవణ నక్షత్రం 3, 2, 2. ధనిష్ఠ నక్షత్రం 6, 0, 0. 2 సున్నాలు వచ్చాయి, జాగ్రత్తగా ఉండాలి. శతభిష నక్షత్రం 1, 1, 3. పూర్వభద్ర నక్షత్రం 4, 2, 1. ఉత్తరాభద్ర నక్షత్రం 7, 0, 4. రేవతి నక్షత్రం 2, 1, 2. ఇలా మనం కందాయ ఫలితాలు తెలుసుకున్నాం. తర్వాత రాశి ఫలితాలు తెలుసుకున్నాం. రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక చిన్న వివరణ. ఈ సంవత్సరం పరాభవ నవ సంవత్సరంలో భారతదేశంలో ఎటువంటి గ్రహణాలు లేవు, మనకేమీ కనబడవు. భారతదేశంలో గ్రహణాలు విదేశాల్లో ఎక్కడైనా ఉన్నా దానికి తగ్గ నియమాలు అవేమీ మనం పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి మన దేశంలో ఈ సంవత్సరం ఎటువంటి గ్రహణాలు కూడా ఉండవు, కనబడవు.